భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానిని ఆహ్వానించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీలో మోదీ సహా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించారు. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వచ్చేందుకు మోదీ అంగీకరించినట్లు తెలుస్తోంది. సుమారు 30 నిమిషాలకు పైగా చంద్రబాబు మోదీ ముఖాముఖి భేటీ అయ్యారు. దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినట్లు సమాచారం. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు కూడా ప్రధానిని కలిశారు. ఇక ప్రధాని మోదీ నాయకత్వంలో పౌర విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి అని ప్రశంసిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. సామాన్యులకు విమాన ప్రయాణం అందుబాటులోకి తీసుకొచ్చారని ప్రశంసించారు. ప్రధానితో చంద్రబాబు భేటీ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం జరిగింది. టీడీపీ ఎంపీ అప్పలనాయుడిని భోగాపురం విమానాశ్రయం ఉన్న స్థానిక ఎంపీ అంటూ ప్రధాని మోదీకి ఆత్మీయంగా పరిచయం చేశారు. అప్పలనాయుడు నాకు తెలుసు, ఆయన ప్రతిరోజు సైకిల్పై పార్లమెంటుకు వస్తున్నారంటూ ఎంపీని ప్రధాని అభినందించారు. రేపు పండగ దినంగా రాష్ట్రం మొత్తం ప్రజానీకం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానీకం ఒక ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఉత్తరాంధ్రకి ఒక గేమ్ చేంజర్ అవబోతుంది. ఎందుకంటే ఈరోజు గూగుల్ కానీ పరిశ్రమలు కానీ ఈరోజు ఐటీ హబ్ కానీ ఈరోజు అంతా కూడా విశాఖ నగరం, విజయనగరం నగరం మధ్యలో జరుగుతుంది. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభమవుతుంది. దీనికి తోడు మా దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ మీద దృష్టి సారించారు. అందరూ కూడా యువకులందరూ కూడా ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తే వాళ్ళు కూడా తిరిగి రావాలనే ఆలోచనతో ముందుకు రావడం ఇది శుభపరిణామం. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో ఏపీకి కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులు, పొగాకు, ఆక్వా రైతుల సమస్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆపై కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. ఆ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను కలిశారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానంపై కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. గోదావరి, కావేరీ అనుసంధానంపై భాగస్వామ్య రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం నుంచి కావేరీ అనుసంధానం కన్నా మనకచర్ల నుంచి కావేరీ అనుసంధానం మంచిదని కేంద్ర జలశక్తి శాఖ సూచించినట్లు తెలుస్తోంది. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జలశక్తి శాఖ అన్ని రాష్ట్రాలు భాగస్వామ్య పక్షాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. సముద్రంలోకి నీరు పోవడం కంటే ఉపయోగంలోకి వస్తే బాగుంటుందని కేంద్ర జలశక్తి మంత్రికి సీఎం సూచించారు. అన్ని రాష్ట్రాలను ఒప్పిస్తే కేంద్ర ప్రతిపాదనతో తనకు అభ్యంతరం లేదని, అందుకోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరగా ఇందుకు కేంద్ర జలశక్తి శాఖ అంగీకరించినట్లు తెలుస్తోంది.